ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గెలుపుకు బలిజ కులస్తులు 100% సహకరించినట్లు చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు గోపీనాథ్ తెలిపారు. గత ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ శాసనసభ్యునిగా చంద్రబాబును గెలిపించుకోవడానికి నియోజకవర్గ పరిధిలోని బలిజ కులస్తులు ఎంతగానో శ్రమించారని అన్నారు. బలిజ కులస్తుల అభ్యున్నతికి ఎంతగానో సహకరించారని, ఇందులో భాగంగా కాపు కార్పొరేషన్ ప్రారంభించడం, బలిజ కులస్తులకు 5% రిజర్వేషన్ కల్పించడం వంటివి బలిజ కులస్తుల అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడిందన్నారు. అనంతరం అధికారం చేపట్టిన వైసీపీ బలిజలకు వర్తిస్తున్న 5% రిజర్వేషన్లు తీసివేసి బలిజ కులస్తుల అభ్యున్నతిని అడ్డుకున్నట్లు ఆరోపించారు. త్వరలో బలిజల అభ్యున్నతి కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. దాన్ని మళ్ళా మాకు 5% రిజర్వేషన్ని కల్పించి మా పిల్లలు ఆర్థికంగా కానీ అదేవిధంగా ఎడ్యుకేషనల్గా కానీ సామాజికంగా కానీ ఎదిగేదానికి వీలుగా ఆ యొక్క రిజర్వేషన్ మళ్ళా అమలు పరచాలని మేము పెద్దాన్ని కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని సవినయంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మా కులంలో చాలామంది ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది కాస్త స్థోమత ఉన్న వాళ్ళు ఉన్నారు. వారు చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకునేదానికి వీలుగా కూడా ఆర్థిక సహాయాలు అయితేనేమి అదేవిధంగా టెక్నికల్ సహాయాలు అయితేనేమి అన్ని విధాలా ఆదుకోవాలని మరి కోరుతా. ముఖ్యంగా మాకు కుప్పం నియోజకవర్గంలో ఎలక్షన్ జరిగినప్పటి నుంచి ఎలక్షన్ జరిగిన తర్వాత చాలామందికి సరైన గుర్తింపు లేదనే ఒక చిన్న బాధతో ఉన్నారు. అటువంటిదేం లేదు. ఎలక్షన్స్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడున్న లీడర్లు కూడా ఏం చేయాలా, ఎలా చేయాలా, ఏ విధంగా మనకు ఈ కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఆ విధంగా భావించకుండా వారి దగ్గరికి వెళ్ళడానికి ఎప్పుడొచ్చినా కూడా నా వంతు సాయంగా నేను ఉండి వారందరినీ కూడా అతని వద్ద ఎవరికి కావాల్సిన సౌకర్యం ఎవరి వద్ద కలవాల్సిన కూడా కల్పించేదానికి మేము మా వంతు సాయంగా రెడీగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము ఈరోజు చిన్న తీర్మానం కూడా చేసుకున్నాం. కుప్పం టౌన్లో నియోజకవర్గ స్థాయిలో ఒక చిన్న ఆఫీస్ కూడా ఒకటి ఓపెన్ చేసి ఏదైనా బలిజలకు ఏదైనా కష్ట సుఖాలు వస్తే వచ్చి వాళ్ళ ద్వారా మా ద్వారా మేము అక్కడ ఉంటాం. మా ద్వారా మీరు ఏదైనా అవసరాలు వస్తే మిమ్మల్ని తీసుకెళ్ళడానికో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికో ఏ సమస్య వచ్చినా మేము ఉంటామని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఇక్కడ కలిసినటువంటి చాలామంది పెద్దలు రావడం జరిగింది. వారందరి సహాయ సహకారాలతో రాబోయే కాలంలో బలిజ కులస్తులందరూ కూడా ఒక్కటిగా ఉండి మన సమస్యల్ని తీర్చుకునే విధంగా ఉండాలని వారిని కూడా సవినీయంగా తెలియజేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.